ఏపీలో కాస్త లేట్ అయినా అనుకున్నదే జరిగింది. టీడీపీ నేత వల్లభనేని వంశీ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. వంశీ తర్వాత నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అన్న ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. అంతేకాదు కూటమి సర్కారు అసలు గేమ్ ఇప్పుడే మొదలైందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక అరెస్టుల పర్వం మరింత ఊపందుకుంటుందని చర్చ ఊపందుకుంది. జగన్ హయాంలో వల్లభనేని వంశీ తనకు ఎదురే లేదన్నట్లుగా ప్రవర్తించారని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి జంప్ కొట్టిన ఆయన ఆ తర్వాత చంద్రబాబునే డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఒక దశలో ఆయన విమర్శలు పరిధి దాటి మించాయన్న వాదన కూడా ఉంది. అందుకే కూటమి సర్కారు రాగానే మొదట వికెట్ ఆయనదేనని అంతా భావించారు. కానీ దానికి విరుద్ధంగా జరిగింది. కూటమి సర్కారు కొలువైన తర్వాత చాలా నెలలకు ఇప్పుడు ఆయన వంతు వచ్చింది. నిజానికి కూటమి సర్కారు వచ్చిన కొత్తలోనే వంశీ అరెస్ట్ అవుతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే 2-3 నెలలుగా పెద్దగా అరెస్టులు సర్కారు యాక్షనే లేకుండా పోయింది. దీంతో తమ మీదున్న కేసుల్లో ఇప్పట్లో అరెస్ట్ అయ్యే అవకాశం లేదనుకున్న వాళ్ళంతా మెల్లిగా రోడ్డెక్కడం స్టార్ట్ చేశారు. కాస్త హడావిడి కూడా చేయడం మొదలుపెట్టారు. కట్ చేస్తే సడన్గా ఫోకస్ వంశీ వైపు టర్న్ అయింది. ఇలాంటి పొలిటికల్ హడావిడి లేని టైంలో కూటమి సర్కారు సడన్గా షాక్ ఇచ్చింది. అప్పట్లో టీడీపీ ఆఫీస్పై అటాక్ చేశారని వంశీపై సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మధ్యనే ఆయన తన పిటిషన్ వాపసు తీసుకున్నారట. దాంతో ఇక ఆ కేసు నుంచి రిలీఫ్ దొరికినట్లే అనుకున్నారు వంశీ. కానీ చిన్న ట్విస్ట్తో టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు నేపథ్యంలో వంశీ కార్నర్ అయిపోయే సిచ్యువేషన్ వచ్చేసింది. ఫిర్యాదు వాపసు తీసుకున్న సత్యవర్ధన్నే తిరిగి వంశీ మీద కంప్లైంట్ చేశాడు. వంశీ తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని SC/ST అట్రాసిటీ కేసు పట్టడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. బాపులపాడు మండలం ఆరుగొలంలో టీడీపీ నేత వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలు కూల్చివేత కేసులో A2గా ఉన్నారు వంశీ. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై దాడి చేశారని హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ PSCS అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు. గ్రావల తవ్వకాల్లో అక్రమాలు అంటూ విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతుందట. ప్రస్తుతం ఈ కేసులన్నీ ఎదుర్కొంటున్నారు వంశీ. ఈ జాబితాలో చూస్తుంటే వంశీ చాలా కాలమే లోపల ఉండవచ్చని ఒక ప్రచారము జరుగుతోంది. రెడ్ బుక్ అమల్లో భాగంగానే వంశీ అరెస్టు జరిగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు సత్యమణి భువనేశ్వర్పై వంశీ అడ్డగోలు కామెంట్స్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు లోకేష్తో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు నోటుకొచ్చినట్లు మాట్లాడారన్న విమర్శలు ఉన్నాయి. వంశీ మీద యాక్షన్ తీసుకోవాలని టీడీపీ క్యాడర్ ఎప్పటి నుంచో అధిష్టానంపై ఒత్తిడి తెస్తూ వస్తున్నారట. వాళ్ళ సందర్భాల్లో లోకేష్ ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఆయన ఆఫ్ ది రికార్డుగా కార్యకర్తల కోరిక నెరవేరుతుందని అన్నట్లుగా చెప్పుకొచ్చారు. తన తల్లిని తిరిగితే ఊరుకోవాలంటూ మండల వేదికగా ఇండైరెక్ట్గా వంశీకి వార్నింగ్ ఇచ్చారు. అప్పట్లోనే వంశీ అరెస్ట్ అవుతారన్న టాకు వినిపించింది. ఈ మిషన్ ఇన్నాళ్లకు పూర్తయిందని టీడీపీ క్యాడర్ చెబుతున్న మాట. వంశీ తర్వాత ఇప్పుడు మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి వైపే చూస్తున్నారట టీడీపీ క్యాడర్. కొడాలి నాని కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు, లోకేష్, టీడీపీ మీద వైసీపీ నేతలంతా చేసిన విమర్శలు ఒక ఎత్తు అయితే, కొడాలి నాని, వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు మరొక ఎత్తేనే చెప్పాలి. వీళ్ళిద్దరు విమర్శలే అప్పట్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్, టీడీపీ శ్రేణులకు ఇద్దరు మెయిన్ టార్గెట్ అయ్యారన్న చర్చ జరుగుతోంది. వంశీ అరెస్టు తర్వాత కొడాలి నాని అరెస్టుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
నాని కూడా ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ పార్టీ హయాంలో చంద్రబాబు లోకేష్తో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టారని ఆ మధ్య విశాఖలో ఒక యువతి కొడాలి నాని మీద కంప్లైంట్ కూడా చేశారు. ఆ తరువాత కూడా అక్కడక్కడ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత గుడివాడలో జగనన్న కాలనీ స్థలాల స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కొడాలి నాని మీద కూడా ఫోకస్ పెట్టినట్లు ఒక టాక్ వినిపిస్తోంది. వంశీ అరెస్టు నేపథ్యంలో కూటమి సర్కారు మరింత జోరు పెంచే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. కొడాలి నానితో ఇది ఆగిపోయేది కాదని మరికొంతమంది వైసీపీ నేతలను కూడా అరెస్టు చేయవచ్చన్న టాకు నడుస్తోంది. లోకల్ ఎలక్షన్స్కు ముందే పలువురిని లోపలకు పంపించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుందని లీకులు వస్తున్నాయి. మరి నిజంగానే తర్వాతి వంతు నానిదేనా లేక ఇంకెవరి వైపైనా ఫోకస్ షిఫ్ట్ అవుతుందా అనేది చూడాలి మరి.